ప్రార్థన నీకు చేయాలనిపించకపోయినా మెకానికల్గా నువ్వు చేసి ప్రార్థనలో కొనసాగడములో గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది. బండలాంటి హృదయాలను కూడా అది కరిగించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందుకు వెళ్ళిన తర్వాత ఇష్యూ ఏమిటంటే వీడిని దీవించు వాడిని దీవించు అనేది సెకండరీ ఇష్యూ. ముందు ఆయన యోగ్యుడు, నేను యోగ్యుడిని కాదు. అదే మాట కెరూబులు అన్నారు, శరాఫులు అన్నారు, మహాదూతలు అన్నారు, 24 పెద్దలు అన్నారు. అదే మాట నేనన్నాను. యెషయా అన్నాడు, నేను యోగ్యుడిని కాదు. రేపు దేవుని సింహాసన దర్శనం నీకు కలిగితే నువ్వు కూడా అదే అంటావు. నేను యోగ్యుడిని కాదు, యోగ్యురాలిని కాదు అనే మాట నీ గుండెల్లోంచి, నీ గుండెను చీల్చుకొని ఎప్పుడైతే వచ్చిందో నీవు దేవుని సింహాసనం ముందుకు వెళ్ళావని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఏడుస్తామండి, దేవా నేను యోగ్యుడిని కాదని, యోగ్యురాలిని కాదని ఏడుస్తాం. దానికి వాడేవాడు ఎటకారం చేయాల్సిన అవసరం ఏముంది? ఋగ్వేదం చదివా నేను. మహర్షులందరూ అదే ప్రార్థన. ఓ వరుణ రాజా మా పాపములను పరిహరించుము, ఓ అగ్నిదేవా మా పాపములను పరిహరించుము. మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు? మహర్షులు ఎందుకు ఏడ్చారండి? దేవుని ముందుకు ఎవరు వెళ్ళినా ఇష్యూ ఒక్కటే, ఆయన పరిశుద్ధత ఎదుట నేను యోగ్యురాలని కాదు, యోగ్యుడిని కాదు. కనుక మనకు 2 కావాలి. ఒకటేంటి? దేవుని క్షమాపణ కావాలి, ఆయన ఇచ్చే స్నానము, శుద్ధీకరణ కావాలి. అప్పుడు కానీ మనకు శాంతి సమాధానం దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్టిక్యులర్గా ఏ పాపము క్షమించాలరా చెప్పు అని అడిగితే, ఏమో ప్రభువా నేను ఏం పాపం చేశాను నాకు కూడా సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు, కానీ ఒకటి మాత్రం తెలుస్తోంది, నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యురాలను కాదు. 24 పెద్దలు సాగిలపడి నీవే యోగ్యుడు అన్నారు. ఒకరిని తట్టి లేపి, సార్ నువ్వేం పాపాలు చేసావు చెప్పు. కళ్ళు తాగావా, చుట్ట తాగావా, బీడీ తాగావా, సిగరెట్ తాగావా, బ్రాండీ విస్కీలు తాగావా, మత్తు గుట్కాలు తిన్నావా, వ్యభిచారాల, జారత్వమా, నరహత్యన, ఏం చేశావు అంటే అదేంటండి అవన్నీ మాకు తెలియదు కదా అంటారు. మరి ఎందుకు నువ్వు బోర్లపడి నేను యోగ్యుని కాదంటావేంటి అంటే, ఆయన ముందుకు వచ్చేసరికి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. దేవ దర్శనము ద్వారా కలిగే మొట్టమొదటి ఎఫెక్ట్ ఏంటంటే ద సెన్స్ ఆఫ్ అన్వర్దినెస్. ఐ ఆమ్ నాట్ వర్ది. ప్రియులారా, దానిని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే స్నానము. ఏం చేయాలి చెప్పండి? స్నానము ఎవరు చేస్తారో చెప్పండి నాకు. మంచోళ్ళు చేస్తారా, చెడ్డోళ్ళు చేస్తారా? ఏమండి? మంచోళ్ళు చేస్తారా స్నానం, చెడ్డోళ్ళు చేస్తారా? దొంగలు కూడా స్నానాలు చేస్తారు, వ్యభిచారులు స్నానం చేస్తారు, ఘోరమైన నేరాలు చేసి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్షను అనుభవిస్తున్న నేరస్తులు కూడా జైల్లో స్నానాలు చేస్తారు. చేయరా? వాడిని పట్టుకున్న పోలీసు కూడా ఇంట్లో స్నానం చేస్తాడు. వాడికి జైలు శిక్ష విధించిన జడ్జి గారు కూడా స్నానం చేస్తాడు. స్నానం అనేది సార్వత్రికంగా సకల జనులు చేయవలసిన ఒక ప్రక్రియ.
స్నానం అనే దాంట్లో మారల్ ఇష్యూస్ అటాచ్డ్గా ఉండవు, నైతిక విషయాలు అందులో ఏమి దానికి సంబంధం ఉండదు. ఎవడైనా స్నానాల గదిలోకి పోయి కొంతమంది అరగంట దాకా రారు, కొందరు 30 గంట వరకు రారు, కొందరేమో ఫాస్ట్గా 1 అవర్ ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ లాగా ఇటు పోయి ఇటు వచ్చేస్తుంటాడు. అది ఒక్కొక్కరి టాలెంట్, అది దానికి మనం ఏం చేయలేం. ఒకడు అరగంట 30 గంట బాత్రూంలో ఉండి స్నానం చేస్తుంటే, ఏంట్రా అన్ని పాపాలు చేసావేంటి, అంత దారుణంగా బ్రతికేసావా, ఏంట్రా ఇంతసేపు స్నానం చేస్తున్నావంటే దానికి దీనికేం సంబంధం అండి? నాకు తృప్తి కలిగేదాకా నేను సబ్బు పెట్టుకొని ఒళ్ళు రుద్దుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని రెండోసారి మూడోసారి నాకు తృప్తి అయిన దాకా చేసుకుంటాను. అంత పాపాత్ముడివా, ఇంతసేపు బాత్రూంలో ఉన్నావేంటి అంటే దీనికి దానికి సంబంధం లేదు. నా చర్మము తగిన రీతిగా శుద్ధి చేయబడిందనే తృప్తి నాకు కలగాలి. అప్పటిదాకా నేను మళ్ళీ సబ్బెట్టి మళ్ళీ కడుక్కుంటాను. అందులో నేను పాపాలు చేసేయడము అక్రమాలు చేయడం ఏమి దానికి సంబంధం లేదు. స్నానం అనేది నైతికతకు ఏమీ సంబంధం లేని విషయం. ఇక్కడ మీరు స్నానము చేసిన వారై దేవుని సన్నిధానమునకు రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి జైల్లో దొంగలు, వాడిని పట్టుకున్న పోలీసులు, శిక్ష విధించిన న్యాయమూర్తి, జడ్జి గారు అందరూ స్నానాలు చేస్తారు. ఎందుకంటే ఒక రహస్యం ఏంటంటే వీడికి చెమట పడుతుంది, వాడికి చెమట పడుతుంది. దట్ ఈస్ ది ప్రాబ్లం. మంచోళ్లకు చెమట పట్టదా ఏమండి? పాపాత్ములకు ఎక్కువ చెమట పట్టును, పుణ్యాత్ములకు చెమట పట్టదు అని ఏమన్నా రూల్ ఉందా ఎక్కడైనా? పాపాత్ములకు పుణ్యాత్ములకు అందరికీ సమానంగా చెమట పడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో పుణ్యాత్ములకే ఎక్కువ చెమట పడుతుంది. దుర్మార్గులకే కొంతమందికి అసలు చెమటే రాదు. ఆయా దేహతత్వం అది. గనుక చెమట కంపు అనేది మనం తప్పు చేసినందుకు రాదు. మనం ఏ తప్పు చేయకుండా ఇంట్లో కూర్చున్నా, కొంతమంది ఏసీల్లో కూర్చొని సాఫ్ట్వేర్ మనుషులు ఏసీలో కూర్చొని 24 గంటలు 48 గంటలు అక్కడే ఉంటారు. కొంతమంది స్టూడియోలు ఉంటాయి, రికార్డింగ్ స్టూడియోలు ఉంటాయి, ఫుల్లీ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్. 72 గంటలు బయటికే రాడు, అందులోనే ఉంటాడు. కానీ వాడు బయటకు వస్తే భయంకరంగా కంపు కొడతాడు. వాడికి నమస్తే అని అనడం కూడా మనకు కష్టమే. ఏ తప్పు చేశావు, ఏ బురదలో దొర్లావు అనేది ఏమో నైతికమైన విషయం. వాడు ఏ బురదలోనికి వెళ్ళకపోయినా అసలు వాడిని దేవుడు తయారు చేసినప్పుడే బురదతో తయారు చేశాడు, తయారు చేసినప్పుడే మట్టితో తయారు చేశాడు. కాబట్టి వాడిలో నుండే సహజమైన ప్రక్రియగా చెమట బయటికి వస్తూనే ఉంటుంది. ఆ చెమట అలాగే ఉండి వాడు 72 గంటలు ఏసీలోనే ఉన్నాడు, బయటికి రాలే. అది అట్లానే ఉండి 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 వాడి ముక్కులు ఆ కంపుకు అలవాటైపోతాయి. వాడికి అర్థం కాదు ఇంత కంపు వస్తుందని. ఎవడి కంపు వాడికి ఇంపు అని చెప్పారు పెద్దలు. వాడికి నా బాగానే ఉన్నానుగా అని అనుకుంటాడు. బయటకు వచ్చేసి వాడు హలో గురు బాగున్నావని చెయ్యెత్తగానే దారుణమైనటువంటి దుర్గంధం గాలిలో వ్యాపిస్తుంది. నమస్కారం సార్, ముందు చేయి దించండి అంటాడు వాడు. ఏమైంది అంటే వద్దొద్దు,
నాకు నమస్కారం పెట్టే యోగ్యత నీకు లేదు. నువ్వు పెట్టావంటే నేను స్కూటర్ స్టార్ట్ చేసుకొని పారిపోవాల్సి వస్తుంది బాబు. దించు చెయ్యి. మరి వాడు మంచిగా లోపలే ఉన్నాడు. మానవ శరీరానికి సహజంగా చెమట పడుతుంది. చెమట పట్టినందుకు స్నానం చేస్తాం తప్ప ఏదో తప్పు చేసినందుకు కాదు. స్నానం అనేది కాలకృత్యములలో ఒకటి. భోజనపానములు చేయుట, వ్యర్థ పదార్థములను విసర్జించుట, తర్వాత స్నానము చేయుట, ఇవి నిత్యము జరగాల్సినటువంటి కాలకృత్యములు. ఏమంటారు వీటిని? కాలకృత్యములు. కాలకృత్యములు అంటే కాలములో జరగవలసిన పనులు. కాలమునకు బయట ఉన్నదాన్ని ఏమంటాము? నిత్యత్వము. నిత్యత్వంలో ప్రవేశించినాక ఈ మల విసర్జన, మూత్ర విసర్జన లాంటిది ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. వ్యర్థ పదార్థాలు విసర్జించేది ఉండదు. నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత చెమట రావడం ఉండదు. కనుక అక్కడ స్నానాలు చేయడం అవసరం లేదు. కాలము, నిత్యత్వం, ఈ రెండు వేరే వేరే జోన్స్ ఉన్నాయి. కాలం అనే పరిధిలో ఉన్న వాళ్లకు ఆకలి దప్పికలు ఉంటాయి, వ్యర్థ పదార్థ విసర్జన ఉంటుంది. వ్యర్థములను విసర్జించుటలో చెమట కూడా ఒక భాగము. మలమూత్ర విసర్జన మాత్రమే కాదు, మన చర్మ రంధ్రాల ద్వారా రక్తములోని కల్మషాలు విసర్జించడమే చెమట. చెమట అంటే ఏంటి? రక్తములోని కల్మషాలను, మాలిన్యము, రక్తములో ఉండే మురికిని ఈ చెమట రంధ్రాల ద్వారా విసర్జించడం, అదే చెమట అంటే. అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత రక్తం ఉండదుగా, రక్తము లేని శరీరం కనుక రక్తాన్ని క్లీన్ చేయడం ఉండదు. ఆ రక్తములోని మాలిన్యమును చర్మరంధ్రాల ద్వారా విసర్జించడం అనేది ఉండదు. కనుక పరలోకానికి వెళ్ళినాక కాలం ఉండదు, నిత్యత్వం ఉంటుంది. అక్కడ చర్మం ఉంటుంది కానీ చర్మరంధ్రాల్లో నుండి చెమట రావడము ఉండదు. ఈ శరీరం ఉన్నంత వరకు చెమట వస్తూనే ఉంటుంది. నేను అమెరికాకి వెళ్ళాను, నాకు చెమట వచ్చింది. కొన్ని చలి దేశాల్లో కూడా చెమట వచ్చింది. అరబ్ దేశాలకు వెళ్ళాను, చెమట వస్తుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను ఏసీ వేసుకొని పడుకుంటా. అదేంటో మహావిచిత్రం. తెల్లవారుజామున మెలకు వస్తుంది, ఏసీ రన్ అవుతుండగా నాకు చెమటలు పట్టేస్తాయి. అందుకే పడుకునేటప్పుడు విధిగా నేను ఒక హ్యాండ్ కర్చీఫ్ నా దిండు దగ్గర పెట్టుకొని పడుకుంటా. ఇదేంటబ్బా చెమటలు వస్తున్నాయి. అప్పుడు పరిశోధన కంటే ఇప్పుడు తుడుచుకొని పడుకోవడం ముఖ్యమని కర్చీఫ్ ఒకటి పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ పడుకుంటాను. ఏసీ కాస్త పెంచుకోవడం, టెంపరేచర్ తగ్గించుకోవడం, మళ్ళీ పడుకుంటాను. చెమట ఎక్కడైనా వస్తుంది, పరలోకంలో తప్ప. ఏ దేశంలో ఉన్నా, నీవెవరివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, ఏ ప్రొఫెషన్ అయినా, జ్ఞానివైనా పామరుడివైనా, ధనవంతుడివైనా పేదవాడివైనా, ఎవరివైనా, పరమభక్తుడివైనా శ్రేష్ఠ భక్తురాలివైనా చెమట వస్తుంది, స్నానం తప్పదు. అందుకు ప్రభురాత్రి భోజన సమయంలో మనం స్నానాలు చేస్తాం. వారమంతా మనం వ్యభిచారాలు చేసి వచ్చామని కాదు. ఆదివారం ఆరాధన అయి ముగించి ఇంటికి వెళ్ళిపోగానే సోమవారం ఒక దలీలా, మంగళవారం ఒక బత్షెబ, తర్వాత బుధవారము ఇంకేదన్నా ఒక, గుర్తు చేయండి పాపాలు, గుర్తురాట్లే. ఇంకేమైనా ఇట్లాంటి పాపాలన్నీ మూట కట్టుకొని వస్తామా మళ్ళీ ఆదివారం.
అది కాదు కాన్సెప్ట్. దేవుడంటే ఏంటో తెలియని దద్దమ్మలకేం తెలుసు? దేవుడంటే ఎరుగని దద్దమ్మలకేం తెలుసు అండి? వశిష్ఠ మహర్షి లాంటి మహర్షులకు తెలుస్తుంది. ఓ వరుణరాజా, నా పాపములు పరిహరించుము. వశిష్ఠ మహర్షికి తెలిసింది, దద్దమ్మకేం తెలుసు? మా పాపము స్వయంకృతమున కలుగలేదు, అది పితృపారంపర్యముగా వంశానుగతముగా మాలోనికి వచ్చినది. మా పాపములు పరిహరించుమని ప్రార్థన చేశాడు వశిష్ఠ మహర్షి ఋగ్వేదంలో. అలాగే దావీదు ప్రార్థన చేశాడు, భక్తులందరూ ప్రార్థన చేశారు. ఇవాళ వేదములలోని యజ్ఞస్వరూపుడైన యేసుక్రీస్తును దర్శించుకున్న ధన్యులు, ఆయనను హృదయములో చేర్చుకున్న ధన్యులు క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం బల్ల ఎదుట ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, నా పాపములను పరిహరించు, నన్ను క్షమించు. అప్పుడు ఆయన వాక్యమును ఉదకము చేత మనలను శుభ్రంగా స్నానాలు చేయిస్తాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అరుదైన ప్రాబబిలిటీ, ఎవరైనా 100కో 1,00,00,000కో ఒకడు ఎక్కడనో ఎప్పుడో ఎవడైనా ఏదైనా ఓ తప్పు చేసి ఉండే అవకాశం ఉంది తప్ప, అస్తమానం ఇదే పనిగా క్రైస్తవులందరూ శరీర కార్యాలు చేయరు. అయినా వాళ్ళు వశిష్ఠ మహర్షిలాగా ప్రార్థన చేస్తారు, మా పాపములను పరిహరించుము. ఆ వరుణుడైనా, వాయువైనా, అగ్నిదేవుడైనా యేసుదేవుడేనని మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వరుణుడు అంటే వర్షం కదా. ఇంకా ప్రసంగం పొడిగించబడుతుంది కనుక ముగించేస్తాను. హైందవ క్రైస్తవంలో ఈ విషయాలన్నీ చెప్పాను నేను. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మన వద్దకు వచ్చును, వర్షము వలె ఆయన వచ్చును. వర్షము లాంటి దేవుడు యేసయ్య, సూర్యుని లాంటి దేవుడు యేసయ్య. తర్వాత వాయువులాగా అంతటా ఉండి కనిపించని దేవుడు యేసయ్య. అగ్నిలాగా పరిశుద్ధుడైన దేవుడు యేసయ్య. ఆయన్ని అడుగుతున్నాం, మాకు స్నానం చేయించు స్వామి. మాకు తెలుసో తెలియకనో మా ఒళ్ళంతా చెమట కంపు. ఒకవేళ ఏదైనా పర్టికులర్గా ఒప్పుకోవలసి ఉంటే అది కూడా జ్ఞాపకానికి తీసుకురా. మేము ఒప్పుకుంటాం, మారు మనసు పొందుతాం, మళ్ళీ అలాగ చేయకుండా తీర్మానం చేస్తాం. కానీ ఒప్పుకోవడానికి ఒక పాపం ఉన్నా లేకపోయినా చెమట కంపు అయితే ఉంది. సర్వోత్తమ రావులైతే కూడా వాడికి చెమట కంపు ఉంది. నన్ను శుద్ధీకరించుమనే ఆరోగ్యకరమైన ఆరోగ్యవంతమైన చక్కని ప్రార్థనతో ఇవాళ మనం స్నానాల గదికి వెళ్దాం. స్నానఘట్టాలు ఉంటాయి, ఏమండి? స్నానఘట్టాలు ఉంటాయి గోదావరి నది మీద అక్కడక్కడ. క్రైస్తవ సమాజంలో స్నానఘట్టం ఏమిటంటే ప్రభురాత్రి భోజన సమయమే. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. నా నిండు నమ్మకం ఏంటంటే మీరెవ్వరూ శరీర కార్యాలు చేయలేదు, చేయరండి. నేను ఒప్పుకొని, నేను నమ్మలేను. అసలు నేను నమ్మలేను. ఎలా చేస్తారండి? 24 గంటలు లైవ్లో నేను వస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. ఎలా చేస్తారు తప్పులు? కానీ చెమటైతే వచ్చి ఉంటుంది కదా, స్నానమైతే చేయాలి. రండి, మనం స్నానం చేసి శుచిర్భూతులమై శుభ్రంగా పరిమళ భరితులమై ఆ మహిమగల దేవుని మహిమగల శరీరాన్ని భుజించడానికి, ఆయన మహిమగల రక్తాన్ని త్రాగడానికి ముందుకు సాగుదాం. ఇది ప్రార్థనా సమయం. రండి, ప్రార్థన చేసుకో.